परतत्वे सदा लीनो रामकृष्णः समाज्ञया यो धर्मस्थापनरतो वीरेशं तं नमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। భక్తులందరికీ రామకృష్ణ తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ పుణ్యదినం, శుభదినం, ఆధ్యాత్మిక దినం మనమందరం ఆచరిస్తున్నాం. వివేకానంద స్వాముల వారి 150 జన్మదినోత్సవం. ఎంతోమందికి ఈ రెండో జన్మదినం ఉందని తెలియదు వివేకానంద వారిది. ఎందుకంటే కండిషన్ థింకింగ్ అయిపోయింది. 12th జనవరి మాత్రమే. అయితే మన సంప్రదాయం ప్రకారం, విశుద్ధ సిద్ధాంత పంచిక ప్రకారం డేట్లు మారుతూ ఉంటాయి. వివేకానంద వారి 2 సార్లు బర్త్డే. ఒకటి నేషనల్ యూత్ డే అంటాం, జనవరి 12 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. మరొకటి మారుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 26 జనవరి వచ్చింది, ఈసారి 15 జనవరి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకేదో డేట్ మారుతూ ఉంటుంది. సో అది కూడా ఒక చాలా అవసరమైన ఒక సిచ్యువేషన్. ఎందుకంటే మన మనస్సు ఈ కాలంలో చాలా తేలిగ్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. అన్కాన్షియస్ డ్రిఫ్ట్ అంటారు. తెలియకుండా ఎక్కువ దూరంలో వెళ్ళిపోతుంది మనస్సు. ఇలాంటి ఉత్సవాలు మనం ఆచరిస్తున్నప్పుడు మరొక అవకాశం, రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ వేర్ వి ఆర్ అండ్ వాట్ వి ఆర్ అండ్ హౌ వి ఆర్. ఇది ఈరోజు 15 జనవరి కేవలం ఒక సూర్యోదయం, సూర్యాస్తం క్యాలెండర్లో 15వ తారీఖు అని భావించకూడదు. యావత్ భారతదేశానికి, ప్రపంచానికి అతి అమోఘమైన పవిత్రమైన దినం ఇది. వివేక సూర్యోదయం. ఇది సాధారణ దినం కాదు. అందుకే ప్రారంభంలో అధ్యక్షులు మహారాజు వారు మీ చేత బాగా చప్పట్లు గుర్తించారు. సెలబ్రేషన్ అది, దండగా కూర్చోకూడదు, ఉత్సవం. ఇంకొంచెం ఎక్కువగా కొట్టుంటే ప్రసాద భోజనం కొంచెం రుచిగా ఉంటుందేమో. ఇంకొంచెం బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో అందరూ అంటారు పీపుల్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ వీడియో గేమ్స్ అని. కేవలం 4 ఫింగర్స్కి ఎక్సర్సైజ్. అయితే వివేకానంద వారు వాంటెడ్ ఎ టోటల్ పర్సనాలిటీ, ఎక్సర్సైజ్ ఫర్ ది ఎంటైర్ పర్సనాలిటీ అండ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిలోనూ అది ఆ వ్యాయామం, ఆ ఒక సాధన చేయాలి అంటారు. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయుడు కానీ, లేక ఒక ఆఫీసర్ కానీ, లేక యువకుడు కానీ, అందరి చేతను ఆయన ఎక్సర్సైజ్ చేయించేవారు, వ్యాయామం చేయించేవారు. మానసికంగా, శారీరకంగా, నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా. అందుకే ఆయన్ని మనమందరం మరియు ఇతర మేధావులు ప్రపంచంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ ఏమంటారంటే ఒక యుగ పురుషుడు. హీఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ డివినిటీ. ఎన్నో విషయాలు స్వామీజీ పంచుకున్నారు మీతో. సేవ గురించి, ఆయన దైవత్వం గురించి, రామకృష్ణ వివేకానంద ఒక గురు శిష్య సంబంధం గురించి. కొద్ది రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఏ విషయం తీసుకొని మాట్లాడాలని చిన్నగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ టేకింగ్ ఎ స్పూన్. ఒక చిన్న స్పూను, ఒక స్కేల్ తీసుకొని వెళ్ళి సముద్రాన్ని మనం మెజర్ చేసినట్లు అవుతుంది. 39 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఫిజికల్గా ఒక మనిషి ఎంత చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ అనే పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. ఏ అంశం తీసుకున్నా అది పరిపూర్ణంగా ఉన్నారు వివేకానంద వారు. It was a blasting furnace.
రామకృష్ణ మఠ్ మిషన్ స్థాపించినప్పుడే అన్నారు ఆయన, వాట్ ఈస్ దిస్, వాట్ యూ థింక్, ఈ సంఘం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ది సంఘం ఈజ్ ఎ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్. రా ప్రోడక్ట్స్ లోపలికి వస్తే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ బయటికి పెడతారు. క్రూడ్ ఆయిల్ ఏ విధంగా రిఫైనరీకి వెళ్ళి ప్యూర్ ఆయిల్ మార్కెట్లోకి వెళ్తుందో అలాగ అవుతారు అంటారు. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ శ్రీరామకృష్ణ వివేకానంద సాధన. అందుకే ఈరోజు నిద్రపోయే సమయం వరకు మనం అందరం ఆ ఒక రేడియేషన్, ఆ ఒక వైబ్రేషన్స్ అనుభవిస్తూ ఉండాలి, దాన్ని ట్యూనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఒక ఉత్సవము, ఒక ఆరతి, ఒక భజన, ఒక నామస్మరణ హోమం చేసే దానికి వెలుగుంటుంది. చాలా తేలిగ్గా పొగిడేస్తున్నాం మన వివేకానందుని, చాలా తేలిగ్గా ఆయన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చి మన పై అంతస్తులో పెట్టేస్తున్నాం. అయితే there is a great opportunity and time now for us to practice. అప్లికేషన్స్ చాలా అవసరం. 114 సంవత్సరాల పూర్వం ఆయన ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చారు. ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత నుంచి ఆ ప్రిస్క్రిప్షన్స్ మోడర్న్ లైఫ్కి, ఈ నవ యుగానికి ఎలాగా సరిగ్గా మెథాడికల్గా పసిబిడ్డకి అమ్మ ఎలా మెడిసిన్ ఇస్తుందో, మందు ఇస్తుందో అలా చూపించారు. ఆయన నిరూపించారు, ప్రమాణం ఇచ్చారు. ఆయన జీవితమే ఒక ప్రమాణం. అందుకే ఆయన సందేశాలు అక్కడక్కడ ఇక్కడక్కడ చదివి ఏదో వివేకాన్ని అర్థం చేసుకున్నాను, వివేకాన్ని భక్తుడిని, ఫ్యాన్ ఆఫ్ వివేకాన్ని అంటారు. ఆ ఫ్యాన్ అది సీలింగ్ ఫ్యానా స్టాండ్ ఫ్యానా అర్థం కాదు. ఫ్యాన్ అనేది చాలా వెరీ ఆర్డినరీ టర్మ్. అది నార్మల్లీ బయట ప్రపంచంలో సినిమా ఫ్యాన్స్ యూజ్ చేస్తుంటారు. మన పిల్లలు ఎవరైనా చెప్తే ఆమె ఫ్యాన్ ఆఫ్ వివేకాన్ని అంటే కొంచెం ఏ ఫ్యాన్ మార్కెట్లో దొరుకుతుందో కొనుక్కొనిరా అంటాను. సో వీ షుడ్ నాట్ యూజ్ దీస్ వర్డ్స్ స్లాంగ్స్ తేలిగా ఫ్రమ్ వివేకానందస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్. మనమే మూర్ఖులు అనుకుంటున్నాం. బికాస్ ఏ వివేకానందే మనం ఈరోజు ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, నా దేశ యోగ పురుషుడు అంటున్నాం, తర్వాత ఆధ్యాత్మిక చక్రవర్తి అంటున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు అది మనం మెజర్ చేయలేము. చదువుకున్నాం కాబట్టి అక్కడక్కడ గ్రామర్ వర్డ్స్ యూజ్ చేసేసి మనం దాన్ని పొగిడేస్తున్నాం. హీఈస్ ఇమ్మెజరబుల్, హీఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్. అందుకే మ్యాక్లౌడ్, జోసెఫైన్ మ్యాక్లౌడ్ said, I cannot be his disciple, I am only his friend. మొట్టమొదటిసారి వివేకానంద స్వామిని ఆవిడ న్యూయార్క్ ఒక ఉపన్యాసంలో విన్నప్పుడు ఆవిడకి అర్థమైపోయింది. ఫస్ట్ సెంటెన్స్ మాట్లాడుతున్నాడు సత్యం అని, రెండో సెంటెన్స్ సత్యం, మూడో సత్యం అది మూడో సెంటెన్స్, నాలుగో సెంటెన్స్ సత్యం. మాట్లాడిన 2 గంటల సేపు ట్రూత్ అండ్ ట్రూత్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ ది పాస్ట్. 37 సంవత్సరాలు ఆవిడ బతికి, అప్పుడు 37 years అయినప్పుడు ఆవిడ వివేకానందని సందర్శించింది. వివేకానంద కలిసింది ఫస్ట్ ఆవిడ ఇచ్చి, లాస్ట్ 37 years I am dead, my birthday starts today. I could not measure him, fathomless, infinite. అలాంటి ఒక వ్యక్తి శరీరంలో ఒక మాంసం ఒక మెజరబుల్ క్వాంటిటీలో వచ్చాడు. చిత్ ఘనకాయ్. ఏ విధంగా రామకృష్ణుని వివేకానంద పొందారో చిత్ ఘనకాయ్, అదే విధంగా మనం వివేకానంద చూడవచ్చు. చిత్ ఘనకాయ్. కాన్షియస్నెస్ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, ఆ దైవత్వం అంటే ఏమిటి గుర్తించడం చాలా కష్టం. అదే అబ్స్ట్రాక్ట్ ఫిలాసఫీ అదంటే. బట్ ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఇట్ ఈస్ బర్నింగ్ సన్లైట్. అమెరికాకు వెళ్లే ముందే ఆయన స్వామి చెప్పినట్లుగా రాజమహారాజుల్ని జయించాడు. ఖేత్రి మహారాజుని, మైసూర్ మహారాజుని, అల్వర్ మహారాజుని, కేరళ మహారాజుని, అందరినీ మనస్సును జయించాడు ఆయన. అయితే కొన్ని చోట్ల అవమానించబడ్డారు, గుర్తించలేదు వివేకానందుని. బాలగంగాధర్ తిలక్ కూడా వివేకానందని గుర్తించలేదు. ఆయన పెద్ద మహానాయకుడు, మహాయోగి, మహాతత్వవేత్త. పూనాలో 3 రోజులు 3 రాత్రులు ఆయనతో పాటు భోజనం చేసి హిందూ ధర్మం గురించి చర్చించి, భగవద్గీత గురించి చర్చించినా కూడా తిలక్ గారికి అర్థం కాలేదు వివేకానందుడు వారి డెప్త్ ఎంతో. తరువాత అమెరికాలో న్యూస్ పేపర్స్ ప్రకటించిన తర్వాత తిలక్ గారు తలగొట్టుకున్నారట. అయ్యో ఎంత పిచ్చోడిని, ఈ మహానాయకుడు యుగకర్త నా ఇంట్లోనే నా ముందే కూర్చొని నాతో పాటు భోజనం చేశాడే, నేను గుర్తించలేకపోయిన బాధపడ్డారంట.
అయితే బెనారస్లో వివేకానంద వారు తిరస్కరించబడ్డారు, కొన్నిసార్లు అవమానించబడ్డారు. అప్పుడు వివేకానంద వారు కొంచెం భావోద్వేగులయ్యి ఎమోషనల్లీ అన్నారంట, I shall not come back until I burst upon the society like a bombshell and make it follow me. మళ్ళీ తిరిగి రాను, ఒక బాంబు విసురుతాను భారతదేశం మీద. ఆ బాంబు అమెరికాలో విసిరారు. ఆధ్యాత్మిక ఒక పిడుగు. ఆ పిడుగు ఇక్కడికి సునామీ లాగా స్ట్రైక్ అయింది. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత 1897 నుంచి ప్రారంభమైంది అసలైన పని. కొంతమంది ఆ డీటెయిల్డ్ లైఫ్, సమగ్ర జీవితకాల జరిగిన వాళ్ళకి అర్థమవుతుంది. ట్రైన్ వస్తూ ఉంది మద్రాస్కి. కొంతమంది మెడ్రాస్ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరం స్టేషన్, గ్రామ ప్రదేశం ట్రైన్ ఆగదు సాధారణంగా ఆ టైంలో. అయితే అక్కడ ఉండే ప్రజలు, యువకులు వివేకానంద వారి గొప్పతనం అర్థం చేసుకుని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఈ స్టేషన్లో ఒక 2 నిమిషాలైనా ట్రైన్ ఆపాలి, ఈ రూల్స్ లేదు నాయన, ఆపడానికి సాధ్యం కాదు. అప్పుడు వీళ్ళంతా నెక్స్ట్ ప్లాన్ ఏమిటి రాస్తారు, రైలు రొబ్బోలాగా ట్రైన్ మీద పట్టాలి పెట్టారు. ఈ రాజకీయం కోసం కాదు, ప్రేమ కోసం. తర్వాత ట్రైన్ మన ఎగ్మోర్ స్టేషన్ వచ్చినప్పుడు వేలాది మంది ఆ సమయంలో మెడ్రాస్ అంతా ఉత్తేజమైపోయి అన్ని చోట్లను వెలుగు, అన్ని చోట్ల ఒక ఆర్చర్స్, అన్ని చోట్ల ఉత్సవం. ఒక మహారాజు కూడా, ఒక బ్రిటన్ మహారాజు కూడా అలాంటి ఒక ఇది రాలేదు, అలాంటి వాడు ఏర్పాటు చేయలేదు. అప్పుడు వివేకానంద అన్నారు, ఐ కమ్ బ్యాక్ టు యూ యాజ్ యువర్ మ్యాన్. 10,000 మంది విక్టోరియా హాల్ నిండిపోయి ఒక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు వివేకానంద అన్నారు, ఐ బిలాంగ్ టు ద పీపుల్, లెట్ మీ గో అవుట్. 10,000 మంది జై వివేకానంద, జై వివేకానంద, భారత మాత ఘోషిస్తూ బయట నిల్చోతున్నారు. అప్పుడు ఆయనకు ఒక కళ ఉండింది, ఒక విజన్ ఉండింది. గీతాచార్యులాగా నేను ఉపదేశం చేయాలి, గీతాచార్యులాగా ఉండాలి అని, రథసారథిలాగా ఉండాలి. అప్పుడు అక్కడ రథం ఉండింది. ఆయన ఏ రథంలో అక్కడికి ఆయన పిలుచుకొచ్చారు ఊరేగింపుతో. ఆ రథంలోనే వెక్కి ఆయన ప్రజలకి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి తర్వాత ఆయన ఐసోస్కి వెళ్ళిపోయారు. సో యుగావతారుడు, ఆధ్యాత్మిక చక్రవర్తి ఎలాగా ప్రజల్ని ఇన్స్పైర్ చేశాడు, అది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన అంటారు, ఎలాగ ఆయనలో ఒక ఆధ్యాత్మిక దైవ శక్తి ప్రవహిస్తుంది అని. When I stand upon the platform, a power comes over me, which makes me feel as though by one word I could carry the thousands across Maya and make them break the prison walls of I and mine. అది రామకృష్ణుల ఒక ప్రభావం, రామకృష్ణుల ఒక తేజస్, రామకృష్ణ ఒక ఆశీర్వాదం వివేకానంద ప్రవహిస్తూ ఉంటుంది. అమెరికాలో జరుగుతున్నప్పుడు సుమారు 200 మంది 300 మంది ఎమోషనల్ గా, మానసికంగా మార్పు అనుభవిస్తూ ఉంటారు. సమ్ డివైన్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ధ్యానంలో పడిపోయారు. సుమారు వివేకానంద వారికి అర్థమయ్యి అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, వైబ్రేషన్స్ నిండిపోయింది. ఆయన ఉపన్యాసం కూడా ఆపారు. సుమారు 30 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళ మనస్సు అంతా బాడీ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ప్రారంభం చేయడానికి నించున్నారు. ఒక అమెరికన్ హాల్లో కూర్చొని మధ్యలో, స్వామి మమ్మల్ని మీరు హిప్నటైజ్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. సూటి ప్రశ్న. మరొక నిమిషం, సెకండ్ కూడా వెయిట్ చేయకుండా వివేకానంద అన్నారు, మై బ్రదర్, ఐఎమ్ డీహిప్నటైజింగ్ యూ, యు ఆర్ ఆల్రెడీ హిప్నటైజ్డ్. మీలో ఉండే ఆ చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారు, బయటికి తీసుకొస్తున్నారు. అందుకే వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ది ఎక్స్పీరియన్స్. ఐఎమ్ రిచ్, ఐఎమ్ పూర్, నేను వైట్, నేను బ్లాక్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ ఉమెన్. అలాంటి హిప్నాటిక్ ఎఫెక్ట్ లో మనం మునిగి. అందుకే ఉపనిషత్తులో ఒక సందేశాన్ని వివేకానంద వారు పాశ్చాత్య దేశానికి తీసుకువెళ్ళారు. 19వ తారీఖు సెప్టెంబర్, 11వ తారీఖు కాదు, 19వ తారీఖు కూడా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు హిందూయిజం మీద. అక్కడ చెప్తారు, ఎవరు మీరు, ఎవరు అనుకుంటున్నారు మీరు, మాంసం ముద్దలు కాదు. యూఆర్ నాట్ ఎ షిప్ ఇన్ ఏ రెక్, షిప్ ఇన్ ఎ స్టీ స్టార్. You are Amritasya Putraha. Allow me to call you brethren by that sweet name, children of immortal bliss. మీరు అమృతత్వం ఉంది, అది మర్చిపోతున్నారు.
శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. ఋషుల ఒక ఆదర్శం, ఋషుల ఒక అనుభవాన్ని అమెరికా దేశానికి తీసుకువెళ్ళారు వివేకానంద. ఓ అమృతపుత్రులా వినండి, దేశ విదేశాల్లో ఉండే అమృతపుత్రులుగా వినండి. ఎవరు మీరు? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కాదు. ఆ మహాతత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను. మీ తత్వం వేదాల్లో ఉపనిషత్తులు ఘోషించడం నేను అర్థం చేసుకున్నాను. ఆ తత్వం, ఆ ఒక అనుభవాన్ని అమెరికాలో తేలిక వివేకానంద ఇచ్చారు 4 యోగాల రూపంలో. వివేకానంద వారి అతి అద్భుతమైన, అతి అమోఘమైన ఒక ఉపదేశాలు, టైం కూడా అమెరికాలో స్పెండ్ చేశారు. దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఆ వివేకానంద వారి యవ్వనం, ఆ బ్రహ్మచర్యం, ఆ ఆధ్యాత్మిక శక్తి ఎలాగ శ్రీరామకృష్ణ దగ్గర శిక్షణ పొందారు. అది ఆ గురు శిష్యుల సంబంధం మనం కొంచెం 1% అర్థం చేసుకుంటే చాలు. వివేకానంద వారు మనం చదివినట్టుగా హఠాత్తుగా తండ్రి చనిపోయాడు విశ్వనాథ్ దత్త. కుటుంబంలో ఇతను పెద్ద, ఇల్లు కూలిపోతూ ఉంది, ఇంకా ఇంట్లో ఒక నయ పైసా లేదు, తల్లికి భోజనం లేదు, సోదరికి భోజనం లేదు, తమ్ముడికి భోజనం లేదు. ఎంతో మంది ట్యాక్స్ పేయర్స్ వచ్చి తలుపు కొడుతున్నారు, నాకు రిటర్న్ చేయండి మా లోన్ తీసుకుందంతా అని. అంత మేధావికి, అంత యుగ పురుషుడు, అంత ఇచ్చేసిన వీడికి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. వీధిలో తిరిగి అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడికి వెళ్ళినా స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం లేదు అని. కలకత్తా వీధుల్లో పైపుల్లో నీళ్లు తాగి ఆయన ఆకలి తీర్చుకునేవారు వివేకానంద నరేంద్రుడు. రామకృష్ణుడు అర్థమైంది. అంటే నేను ఎందుకు ఈ కథ చెప్తున్నా అంటే, ఫార్మేషన్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పీరియడ్ సుఖంగా ఇదిగా ఉండింది, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా హీ వాస్ ఏబుల్ టు మేనేజ్, బికాస్ సంఘం ఉండింది, చాలా మంది హెల్ప్ చేసేవారు. అయితే ఆ యవ్వన పీరియడ్, ఆ యూత్ పీరియడ్ ఎంత కష్టం ఉండింది ఆయనకి. రామకృష్ణుడు అర్థమైంది, నా బిడ్డ ఆకలితో కష్టపడుతున్నాడు అని. ఏ రామకృష్ణులు ఒక నూనె కోసం, ఒక దారం కోసం కూడా అడుగుకునే వారు కాదో, అలాంటి గురువు నా బిడ్డకి ఎవరైనా ఏదైనా జాబ్ ఇస్తారని అడిగారంట. రికమెండ్ చేస్తున్నాడు, ఈ బిడ్డకి ఈ అబ్బాయికి ఎవరైనా జాబ్ ఇస్తారా. నరేంద్రుడికి కోపం వచ్చిందంట. రామకృష్ణుడు చాలా తిట్టేశాడంట. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు అడిగారు. ఇంకా చాలా ఆ భాష చాలా ఇదిగా ఉంది. రామకృష్ణ అంతా విని ఏడ్చి నరేంద్రుడు చేతులు పట్టుకున్నారంట. పట్టుకొని, నాయనా ఏమనుకుంటున్నావు, నీ కోసం నేను రోడ్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడానికి తయారుగా ఉన్నాను నేను. రామకృష్ణ అంటారు, నీ కోసం ఇంటింటికి వెళ్ళి నేను అడుక్కోవడానికి తయారుగా ఉన్నాను. ఏమనుకుంటున్నావు, నేను వదలను, నీకు సుఖం ఉండే వరకు నేను వదలను. ఎంత కష్టమైన, నా కష్టమైనా సరే. అందుకే తర్వాత 8 రోజుల్లో ఎవరో చెప్పారు శారదమాతకి, వివేకానంద వారిని రామకృష్ణ పక్కన పెట్టి పూజ చేస్తున్నారు. అప్పుడు శారదామాత చాలా గంభీరంగా అందంట, రామకృష్ణ ఉండుంటే వివేకానంద వారిని తన భుజాల్లో కూర్చోబెట్టుకొని కలకత్తా వీధిలో ఊరేగింపు చేసేవారు. ఒక గురువు శిష్యుని ఎలాగా ప్రేమించాడు, ఎలాగ తయారు చేశాడు. ఒక మిషన్ ఉండేది, ఒక పర్పస్ ఉండేది, ఒక డివైన్ పర్పస్, ఒక హయ్యర్ పర్పస్ ఉండేది. అది పూర్తి అయ్యే వరకు రామకృష్ణ నిద్రపోలేదు. తర్వాత వివేకానంద వారు తన లా డిగ్రీ పుస్తకం ఫీజు కట్టడానికి వెళ్ళాడు. లా కాలేజీలో ఇంకేం ఫీజు కట్టాలి, రెసీప్ట్ ఇవ్వాలి అతను క్లర్క్. అప్పుడు అతనిలో ఒక ఆధ్యాత్మిక ఒక సునామీ అంటాం, మరి అర్థం చేసుకున్నాం. అతను ఎంతో భావం ఇదైంది, పొంగి బయటకు వస్తుంది. ఈ మాయ నుంచి నేను దూరం వెళ్ళాలి, అండ్ బ్రేక్ ది బాండేజెస్ ఆఫ్ దిస్ సంసార. అప్పుడు వెంటనే ఆ డబ్బుని వెనకాల లాక్కొని అక్కడే పడేసి సుమారు 12 కిలోమీటర్లు అతని కాలేజీ నుంచి దక్షిణేశ్వరం వరకు. దారిలో అతను చెప్పులు పడిపోయాయి, షర్టు పడిపోయింది, గంధవస్త్రం పడిపోయింది, కేవలం ఒక ధోతితో పరిగెట్టుకొని దక్షిణేశ్వరం పెడుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ, చెప్పులు లేకుండా పరిగెడుతున్నాడు నరేంద్రుడు.
అక్కడ శ్రీరామకృష్ణ నవ్వుతూ నవ్వుతూ కాళీమాతకు నమస్కారం చేసి తనను రామకృష్ణ గదిలో నుంచి బయటకు వస్తున్నారంట. ఏ సమయం ఈ నరేంద్రుడు దక్షిణేశ్వర ఒక దేవాలయ కాంపౌండ్కు చేరాడో అక్కడ రామకృష్ణ మెల్లిగా నవ్వుతూ నవ్వుతూ ఆ కాంపౌండ్ గేట్ దగ్గరికి వచ్చారంట. ఇంకా అది ధ్యానం చేయాలి. ఈ ఒక సన్నివేశం, ఈ సంఘటన మెచ్చుకునేది కాదు, ధ్యానం చేయాలి మీరందరూ. నవ యువకుడు, మోడర్న్ యంగ్ మ్యాన్, కల్కటా యూనివర్సిటీలో మేధావి పరిగెత్తుకొని వస్తున్నాడు. అటు రామకృష్ణ నవ్వుతూ నవ్వుతూ ప్రేమతో చేతులు చాచి ఆ శిష్యుడిని ఆలగించుకున్నారంట. అక్కడ ద రియల్ నరేంద్ర కమ్స్ అవుట్, ద రియల్ వివేకానంద కమ్స్ అవుట్. ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాలు, తర్వాత ఆయన రామకృష్ణ సంఘం చేసింది, ఇవన్నీ తర్వాత మాటలు. ఆ ఫౌండేషన్ మనం సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ ఆఫ్ దట్ డివైన్ థాట్స్. రామకృష్ణ అన్నారు, ఏ క్షణం తన ఎవరో అనేది నరేంద్రకు అర్థమైందో ఇంక ఎవరు ఆపలేరు. మాయ అనేది జస్ట్ ఒక పల్చగా ఉండే ఒక తెర అంతే. జ్ఞాన ఖడ్గంతో తన ఆ తెరని కట్ చేసేసి బ్రహ్మాండంలో అతను ఐక్యమైపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అతను ఐక్యమైపోతాడు. సో అలాంటి ఒక వివేకానంద వారి జన్మదినోత్సవం మనం ఆచరిస్తున్నాం. ఈ సాధారణ ఒక జన్మదినోత్సవం కాదు. ఈ నేషనల్ యూత్ డే కానీ, లేక మనం ఇలాంటి ఒక స్పిరిచువల్ వర్షిప్ చేస్తున్న రోజులు కానీ సాధారణం కాదు. ఎంతో పని ఉంది మనం చేసేది. అది మనం ఎలాగా ఒక అద్భుతమైన పుస్తకంలో వివేకానంద మ్యాన్ అండ్ హిస్ మెసేజ్, ఇది ఇంకా వివేకానంద జీవిత చరిత్ర వచ్చేట ముందే పబ్లిష్ చేశారు అద్వైతాశ్రమం వాడు. దాంట్లో అంటారు ఇక్కడ మ్యానిఫోల్డ్ పర్సనాలిటీ అయినా, కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ కూడా. ఎవరో స్వామికి సీనియర్ స్వామిజీ అన్నారంట ఎంతో ముందు 1950-60లో. పాశ్చాత్యుల వారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు వివేకానంద వారి ఉపదేశాల మీద. ఆయన అన్నారంట, యు గో టు వివేకానంద, టేక్ వాట్ యు లైక్ అండ్ రియలైజ్ ఇట్ క్విక్లీ, అదర్వైజ్ విల్ కన్ఫ్యూజ్ యూ. మాట కరెక్ట్గానే ఉంది. జ్ఞానయోగం నుంచి భక్తి యోగం, భక్తి యోగం నుంచి కర్మయోగం, కర్మయోగం నుంచి రాజయోగం, ఒక తుఫాన్ లాగా స్వీపింగ్ స్టేట్మెంట్స్. అంటే 9 సంవత్సరాలు ఆ మెసేజ్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఆర్గనైజ్ చేయాలి. ఆ ఒక తపన, ఆ ఒక ఆయనలో ఉండే ఆ ఒక ఈగర్నెస్, అది ఇచ్చేసి వెళ్ళారు. బట్ వీ హ్యావ్ గాట్ ఎ ప్లాన్ టు వర్క్. సో అదేవిధంగా ఇక్కడ చిన్న సంక్షిప్తంగా ఇది ఉంది. ఎవరు ఆ వివేకానంద అనే దానికి, ఎ స్పిరిచువల్ జైంట్, not satisfied with his own unfoldment, intensely strove for the good of all. Whatever he did or spoke was for the salvation of India, for the removal of the misery of the world, and above all, to help every human being realize his divinity. His message was therefore not for one time, but for all times. Not for one country, but for the whole humankind. Not for one aspect of human life, but for all aspects of human existence. అలాంటి వివేకానంద వారి కొన్ని అంశాలు మాత్రం ఈ పుస్తకంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. సమగ్ర జీవితాలు చదివే ముందు ఈ ఒక పుస్తకం చదివితే ఇంకా అవగాహన, ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది అని నా ఒక మనోభావం. వివేకానంద వారి ద మ్యాన్ అండ్ హిస్ మెసేజ్, వివేకానంద మ్యాన్ అండ్ హిస్ మెసేజ్, చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇది ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో ఇంకా రాలేదు. దయచేసి చదివి దాని మీద ధ్యానం చేయడం. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క టాపిక్. సో వివేకానంద ఆశీస్సులు, శ్రీరామకృష్ణ యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. ఇంకా మనందరం వివేకానంద వారి సందేశం తీసుకొని ఇంకా ఎన్నో పనులు చేయవలసి ఉంది. ఫస్ట్ పర్సనల్గా, తర్వాత సోషల్గా చేస్తే మహనీయుడి యొక్క దీనికి పాత్రలు అవుతాం. ఆయన కూడా తృప్తి అవుతుంది. బికాస్ హీ ఎగ్జిస్ట్ ఈవెన్ టుడే ఇన్ సటిల్ ఫారం, ఇన్ సూక్ష్మ ఫారం, అండ్ హీఈస్ దేర్ అమాంగ్స్ట్ us. మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి మన నిత్య జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.